తెలంగాణ డీజీ మేడం అండ్ డైరెక్టర్ సార్ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఈ కరప్షన్ యాక్టివిటీస్ తర్వాత ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీసెస్ ఎవరు చేస్తున్నారో ఆ ఆఫీసుల మీద తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ ఆఫీసు చేయడానికి కారణం గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ అక్రమాలు అవినీతి జరుగుతుందని మాకు కంప్లైంట్ వచ్చాయి. అది కూడా మీ దగ్గర కూడా మీ వాళ్ళు కొంతమంది పేపర్లో కూడా రాశారు. దాన్ని బేస్ చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశంతో ఈరోజు 3:30 సర్ప్రైజ్ చెక్ ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పీ అండ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ కండక్ట్ చేసినప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ గారు బలరాం యాదవ్ ఆయన ఉన్నారు ఆఫీసులో. వారితో పాటు ఆఫీసు 6 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అట్లాగే ఒక 12 మంది 6 డాక్యుమెంట్ రైటర్స్ అండ్ ఒక 6 అసిస్టెంట్ 2 రైటర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్లకు లెక్క ప్రకారం అయితే ఈ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి ఎంట్రీ ఉండదు. వాళ్ళు తర్వాత సబ్ రిజిస్టర్ గారు కొల్లీడయ్యి రిజిస్ట్రేషన్ ఎవరి ద్వారా అయితే చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పియడం జరుగుతుంది. అయితే సబ్ రిజిస్టర్ గారు ఒక లేడీ ఉంది, ఆమెను అంటే ఆమె ఎంప్లాయీ కాకుండా కానీ ఆమె ఈ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా డబ్బులు డైలీ 500 చొప్పున ఇప్పిస్తూ ఆమెను అన్అఫీషియల్గా ఆఫీస్లో జాబ్ చేపిస్తున్నాడు. అయితే ఈ అందరు సెర్చ్ చేసిన తర్వాత వారి వద్ద 63,160 రూపాయలు ఇల్లీగల్ మనీ దొరికింది. దానికి అంత మనీ అక్కడ వాళ్ళ దగ్గర ఉండడానికి రీజన్స్ అడిగితే వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు. అది కాబట్టి అవి సీజ్ చేశాము. తర్వాత ల్యాప్టాప్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ పై ఆఫీసర్స్ నుంచి సర్క్యులర్ ఉంది. అనాథరైజ్డ్ పర్సన్స్ ఏజెంట్స్ను డాక్యుమెంట్ రైటర్స్ను అలో చేయొద్దని ఆయన కానీ చేస్తూ ఉన్నారు. ఆ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. సీసీ కెమెరాలు 4 ఉంటే అందులో ఒకటే అంటే పబ్లిక్ ఎవరైతే కూర్చుంటారో అక్కడే అది వర్కింగ్ కండిషన్లో పెట్టారు. మిగతాయి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైపు వాళ్ళ స్టాఫ్ వైపు ఉన్న కెమెరాలు డీయాక్టివేట్ చేశారు, కావాలని చేశారు. తర్వాత ఈ ఒక 19 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అయినాయి. ఎవరికైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు రిటర్న్ ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు సబ్ రిజిస్టర్ గారు సరైన సమాధానం చెప్పడం లేదు. కాబట్టి ఈరోజు ఈ ఆఫీసులో సోదాలు ఇంకా జరుగుతున్నాయి. దీంతోపాటు కూడా సబ్ రిజిస్టర్ గారి ఇంట్లో హైదరాబాద్లో కూడా సెర్చెస్ కొనసాగుతున్నాయి. అంటే దీనికి సంబంధించిన ఏమైనా ఇల్లీగల్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమైనా ఇల్లీగల్ మనీ అటువంటి ఏమైనా దొరుకుతాయేమో ఆ ఉద్దేశంతో సెర్చెస్ చేపిస్తున్నాము. ఈ విధంగా ఈ దొరికిన అమౌంట్ను సీజ్ చేసి సబ్ రిజిస్ట్రార్ గారి పైన ఈ సక్సెస్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత వారికి పైన గవర్నమెంట్కు ఒక రిపోర్టు యాక్షన్ గురించి పంపించడం జరుగుతుంది. తర్వాత మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్ కానీ ఏసీబీ తెలంగాణ కానీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది. వాటికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరిపైన అయితే కంప్లైంట్ చేస్తారో ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అరెస్ట్ ఉన్నది. ఇప్పుడు సోదాలలో ఈ అవినీతి ఆస్తులు పెద్ద మొత్తంలో దొరికితే అప్పుడు కేసు అవుతుంది, తర్వాత యాక్షన్ ఉంటుంది.
ఈ సోదాలు డిఎస్పి నల్గొండ రేంజ్ అంటే నేను జగదీష్ చందర్ అండ్ ఇన్స్పెక్టర్స్ నల్గొండ రేంజ్ మీడియేటర్స్ స్టాఫ్ వీళ్ళందరి సమక్షంలో జరుగుతుంది. ఓకే సార్ ఇంతకుముందు కేసు ఉందా సార్ ఏమైనా సార్ మీద ఏసీబీ కేసు ఎవరిపైన డ్రాప్ అవ్వలేదు. సూర్యాపేటలో అక్రమాలు చేస్తే సస్పెండ్ చేశారని చెప్పాడు ఆయనే. సూర్యాపేటలో సస్పెండ్ చేశారు, కేసు కావాలి. ఓకే ఫర్దర్ ఇంకేమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.